హలో దోస్తులు, ఎలా ఉన్నారు? మేమైతే చలితో వణికిపోతున్నాం ఈ వర్షం వల్ల. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఏంటి పిల్ల అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చేసి మధ్యలోనే ఆపేసింది అనుకుంటున్నారేమో. ఏం చెప్పాలండి, తెలిసిందేగా మన ఐటీలో ఉండే కష్టాలు. మన మేనేజర్లు క్లయింట్స్ పెట్టి చిరాకు. నేను చేసే ప్రాజెక్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ పెండింగ్ టాస్క్లు మా మేనేజర్ అసైన్ చేయడం స్టార్ట్ చేసేసారు. అవన్నీ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి క్లయింట్స్కి అప్డేట్ చేసేసరికి టైం అంతా అయిపోయేది. దీనికి తోడు మా అమ్మ ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒకసారి వచ్చి వెళ్ళిపో అని డైలీ కాల్ చేసి చంపేసింది. ఇంకా ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చేసా. సో దీనివల్ల నేను వీడియోస్ తీయలేకపోయా. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా డైలీ నైట్ షిఫ్ట్ అయిపోయింది. నైట్ షిఫ్ట్ వల్ల ఫ్రెండ్స్ కూడా డే అంతా పడుకొని ఉండిపోయారు. ఇప్పటి నుండి మ్యాక్స్ రెగ్యులర్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు డిఫరెంట్గా ఎగ్ బాయిల్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి. రొటీన్గా యూజ్ చేసి మన ఫ్రెండ్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర టమాటో అవైలబుల్గా ఉంటే టమాటో కూడా యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. మా రూమ్లో టమాటో లేదు, అందుకే నేను వేయలేదు. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని మనం ఇప్పటివరకు ఏమైతే ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నామో అన్నీ వేసేసి గోల్డిష్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. యూజువల్గా మనం వాడే జీలకర్ర, పసుపు అండ్ కొద్దిగా బగారా ఆకులు కూడా వేసేయండి టేస్ట్ కోసం. ఇంకా 2 మినిట్స్ తర్వాత కారం, మసాలా వేసి మగ్గనివ్వండి. ఏంటి పిల్ల అన్నిట్లో బగారా ఆకులు వేస్తుంది అని అనుకుంటున్నారేమో. బగారా ఆకు వేయడం వల్ల మనం చేసుకునే ఏ రెసిపీ అయినా బాగా టేస్ట్ వస్తుంది అబ్బా. అందుకే నేను అన్ని రెసిపీస్లో బగారా ఆకులు యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా సరిపడేంత సాల్ట్ వేసి ఇంకా కొద్దిసేపు దాన్ని మగ్గనివ్వండి. ఎగ్ బాయిల్ రైస్ కోసం మరి మనం రైస్ వండుకొని పెట్టుకోవాలి కదా. నేను చెప్పడం మర్చిపోయా అని చెప్పి మీరు కూడా చేసుకోవడం మర్చిపోకండి. ముందుగానే దీనికోసం రెడీ చేసుకున్న రైస్ని తీసుకొని ఈ గ్రేవీలో యాడ్ చేయండి. చెప్పడం మర్చిపోయా, వేడివేడిగా ఉన్న రైస్ని ఈ గ్రేవీలో యాడ్ చేయడం వల్ల అది ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా రైస్ చేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ చల్లార పెట్టుకొని ఆ తర్వాత ఈ గ్రేవీలో యాడ్ చేయండి. అప్పుడు అంతేనండి, సింపుల్ ఎగ్ బాయిల్ రైస్ అయిపోయింది. కొంచెం ఈ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, ప్లీజ్. అవి చెప్పడం మర్చిపోయా, ఆ లైక్లు ఏవో ఉంటాయిగా, అవి కూడా కొట్టేసి షేర్ చేయండి. ఉంటా, బాయ్ దోస్తులు.